దేవ బండి రిపేర్ అయ్యి తనైతే బండిని రోడ్డు మీద నడుచుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా నడిపించుకొని తీసుకుని వెళ్తూ ఉంటే పక్కన మిథున కూడా నడుస్తూ వస్తూ ఉంటుంది. అది చూసి వీధిలో వాళ్ళైతే, ఏంట్రా దేవా, నువ్వు కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయేనా? ఎంత బాగుందో, కుందన బొమ్మలా ఉంది. అయినా నువ్వు చాలా అదృష్టవంతుడురా, ఇలాంటి అమ్మాయి నీ భార్యగా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి కుందన బొమ్మ? ఇది నన్ను దెయ్యంలా పట్టి పీడిస్తుంది. దీన్ని కుందనపు బొమ్మ అంటావేంటి? ఇది ఒక రాక్షసి అని చెప్పి అంటాడు. అది విని మిథున అయితే చాలా కోపంతో రగిలిపోతుంది. ఇక ఆమె ఇలా అంటూ ఉంటుంది, అలా అంటావేంట్రా? ఈ అమ్మాయిని చూస్తుంటే మహాలక్ష్మిలా ఉందిరా. నువ్వెంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇలాంటి మహాలక్ష్మి నీకు రాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని దేవ అయితే, ఏంటి దీన్ని నువ్వు మహాలక్ష్మి అంటావా? ఇది నన్ను తినేస్తుంది. దీని సంగతి నీకు తెలియదు. ఇది నన్ను కాకుండా మా ఇంట్లో వాళ్ళను కూడా పట్టి పీడిస్తుంది. అలాంటి దాన్ని నాకు ఆ భగవంతుడు నెత్తిన పెట్టేలా చేశాడు. ఏం చేస్తాం, ఇదంతా నా తలరాత. దీన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తే అస్సలు వదులుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆమె అయితే, అలా అనకురా, పాపపు మాటలు మాట్లాడకు, ఆ అమ్మాయిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న దేవ అయితే ఆమె చేతిలో ఉన్న బిందె తీసుకొని కొట్టబోతూ ఉంటాడు. అది చూసి మిథున సంతోషిస్తూ దేవ వీళ్ళతో బాగా గొడవ పడుతున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.